హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం దోరపూడి శ్రీ 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 అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉన్నామన్నమాట. ఇది ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారం లోపలికి మీకు ఎంట్రన్స్ అయిన వెంటనే అర్ధనారీశ్వరుడు మన పరమశివుడు విగ్రహం అయితే స్టాచ్యూ ఉంటుంది. మీకు లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు తర్వాత లోపలికి వెళ్తే మన అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉంటుంది స్టాచ్యూ. ఇది వచ్చేసి వినాయకుడు విగ్రహం ఉంది, చూడముచ్చటగా ఉంది, చాలా పీస్ఫుల్ ఉంది. కుమారస్వామి విగ్రహం కూడా ఉంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు. చాలా అయితే పీస్ఫుల్గా ఉంటుంది. రైట్ నో మన ఆదియోగి మన పరమశివుడు ధ్యానబంధంలో ఉన్న మన పరమశివుడు అనమాట. మీరు ఆంధ్రాలో రాజమండ్రి దగ్గరలో ఉన్న లేదంటే విజయవాడ దగ్గరలో ఉన్న దయచేసి నా మాటిని ఇక్కడికైతే ఈ టెంపుల్కి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళుగా ఒక హిందూ ధర్మంలో పుట్టడం మనకు చేసుకున్న అదృష్టం. చాలా అయితే బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఫుడ్ కూడా చాలా మహాప్రసాదం. మీకు ఆ హార్ట్ వర్క్ కానీ, ఆ స్టాచ్యూస్ కానీ, ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ చాలా అయితే పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మనం ఆదియోగి స్టాచ్యూ చూడాలంటే కోయంబత్తూరు వెళ్ళాల్సిన పని లేదు, మన ఆంధ్రాలో కూడా ఉంది. 100 అడుగులు వెడల్పు 60 అడుగుల ఎత్తుతో మన ఆదియోగి స్టాచ్యూ అయితే మన ద్వారపూడిలో అయితే ఈ టెంపుల్ మన ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్. మన ఆంధ్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు ఆంధ్ర శబరిమల అని చెప్పని చాలా ముద్దుగా అయితే పిలుచుకుంటారు మన ఆంధ్ర ప్రజలు. రాజమండ్రికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, వేమగిరికి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్. వీకెండ్స్లో కానీ మీకు వీలు కుదిరినప్పుడు కానీ తప్పక విచ్చేయండి. జై హింద్, గుడ్ బై.